పుంగనూరు నియోజకవర్గంలో నిన్నటి నుంచి జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం పుంగనూరు నియోజకవర్గం ఉద్రిక్త పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి నిన్న జరిగిన మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై దాడి నేపథ్యంలో 2 కేసులు అయితే పోలీసులు నమోదు చేశారు. ఇందులో టీడీపీ వాళ్ళు నమోదు చేసిన కేసులో మొత్తం A1గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజంపేట ఎంపీగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు A2గా చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప పేరును మెన్షన్ చేస్తూ మొత్తం 34 మంది పేర్లని కేసులో నమోదు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మరో కేసు టీడీపీ నాయకులపై నమోదు చేసినట్టు పోలీసులు అందిస్తున్న సమాచారం. అయితే పూర్తి స్థాయి ఎఫ్ఐఆర్ కాపీ వచ్చిన తర్వాతనే ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరి పేర్లు, ఎవరెవరు నాయకులు అనే మాత్రం స్పష్టత రాబోతుంది. అదేవిధంగా పుంగనూరు ఘటనకు సంబంధించి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈరోజు కూడా నియోజకవర్గంలో పర్యటిస్తున్న పరిస్థితి. తిరుపతి నుంచి బయలుదేరిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కల్లూరు సదుంలోనే తన సొంత ఇంటి అయిన ఎర్రతివారిపాలెంకి చేరుకున్నారు. అయితే ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పూర్తిస్థాయి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన జిల్లా పోలీసు అధికారులు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తిరుపతి నుంచి సదుం మండలంలోని పెద్దిరెడ్డి సొంత ఇంటికి చేరుకునేంత వరకు పూర్తిస్థాయి భద్రత అయితే కల్పించారు. సదుంకి చేరుకున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నాయకులకు, కార్యకర్తలకు భరోసా అయితే కల్పిస్తున్నారు. తాము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మీ వరకు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా వస్తాము, ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు కట్టిస్తాము, వాహనాలు కోల్పోయిన వాళ్ళకి వాహనాలు తీయిస్తాము, మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా మా దాకా తీసుకువస్తే మేము ధైర్యం భరోసా అందించి పూర్తిస్థాయి మీకు అండగా ఉంటామని చెప్పి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా జిల్లాలో మరొక ఎమ్మెల్యేగా ఉన్న తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి సైతం ఈ సమావేశంలో హాజరయ్యారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై జరిగిన దాడికి సంబంధించి తిరుపతి ఎంపీ గురుమూర్తితో పాటు ఇటీవల చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు పనికిరావు, ప్రజలు ఈ దాడులన్నీ చూస్తున్నారు, తగిన గుణపాఠం చెప్తారని చెప్పి మాత్రం వాళ్ళు స్పష్టం చేస్తున్నారు.